3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వివోఏల ఉపాధి దెబ్బతీసే 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుచున్నామని అన్నారు. రాష్ట్రంలో 28,000 మంది వివోల పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలికంగా సేవలు అందిస్తూ ఉన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 సంవత్సరాల వివోఏగా పనిచేసిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడం 2019 నవంబర్లో సర్క్యులర్ జారీ చేశారు. నాటి నుండి నేటి వరకు కాలపరిమితి సర్క్యులర్ రద్దు కోసం, ఉద్యోగ భద్రత కోసం, హెచ్ఆర్ పాలసీ అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, జెండర్ పేరుతో తొలగింపులు తదితర డిమాండ్ల సాధనకై ఆందోళన, పోరాటాలు తదితర పనులు చేస్తూ ఉన్నప్పటికీ క్యానిమేటర్లపై వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. వీపీఆర్పీ సర్వే, ఆజీవిక సర్వే, లోగోస్లో ఎంట్రీ, ఎం బుక్ కీపింగ్, ఎస్ఆర్ఎల్ ఎంట్రీ, సంఘాలకు ఇన్కమ్ యాప్, బ్యాంకు ఖాతాలు, ఆధార్ లింక్, లోన్స్ టార్గెట్స్, వివో బుక్స్ రాయడం, తెలుగుదేశం ప్రభుత్వం కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. సర్క్యులర్ రద్దు చేసి వివోఏల ఉపాధిని కాపాడాలని, అక్రమ తొలగింపులను ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కొనసాగుతున్నాము. ఈ ప్రభుత్వం మారినప్పుడల్లా వివోఏలని తొలగించడము, కొత్త వారిని పెట్టుకుంటాం అనడం ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ఇలాంటి ఉత్తర్వులని ఖండిస్తున్నాము. మాకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మా ప్రభుత్వం వస్తే మేము మిమ్మల్ని 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు గురించి మేము రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 4 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము ఆ రోజు ఏమైనా మీకు ఇచ్చినట్ట మేము ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. ఇచ్చిన మాట మీరు అవసరాలు తీర్చుకోవడానికి ఒకటి మాట్లాడుతున్నారు, అవసరం తీరిన తర్వాత ఒక విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని మేము, అలాగే మా వివోఏలకు ప్రభుత్వము నెల జీతాలు కూడా సక్రమంగా వేయడం లేదు. 8,000 ఇస్తున్నారు. 8,000 అంటే మాకు ఏం గిట్టుబాటు అయితే లేదు. అది కాక మాకు ఇప్పుడు కొన్ని పన్నుల భారం కూడా ఎక్కువైనాయి. ప్రతి ఒక్క యాప్ ఎస్హెచ్ మెంబరు డీటెయిల్స్, వాళ్ళ ఇన్కము, వాళ్ళ పిల్లలు మంచి చెడ్డ ఏం చేయాలన్నా కూడా మా నుంచే చేస్తున్నారు. రాత్రిలో పూట నిద్ర లేకుండా మేము చేస్తున్నాము. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యాప్లను తగ్గించి మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము గవర్నమెంట్ కోరుచున్నాము. ఈ ధన్యవాదాలు. వేధింపులతో పాటు అధికారుల వేధింపులు కూడా ఉన్నాయి. అధికారుల వేధింపులు కూడా మానుకోవాలని చెప్పి ఈ రకంగా, అట్లాగే ఇతర డిమాండ్లు చాలా ఉన్నాయి. గ్రూప్ ఇన్సూరెన్సు 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్సు చేయాలని చెప్పి, అట్లాగే వీళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి, వీళ్ళకి ఒకటి యూనిఫామ్ కూడా ఇవ్వాలని చెప్పి ఇటువంటి డిమాండ్లు ఉన్నాయి. ప్రధానమైన డిమాండ్ ఏమంటే ఈరోజు వివోఏలకి రాజకీయ వేధింపులు మానుకోవాలి.